తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లోన్ మీద మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఇదొక బిగ్ అలర్ట్. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే, చెల్లించలేకపోతే వారి ఫోన్లను దూరం నుంచే లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు ఇలాంటి ఒక కొత్త మార్గదర్శకాలను రెడీ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో చిన్న మొత్తాల రుణాల ఎగవేతలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అరికట్టడం కోసం ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతోంది. అంటే గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అనుసరించినటువంటి ఈ విధానాన్ని ఆర్బీఐ ఎప్పుడో నిలిపేసింది. అయితే ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితుల్లో పటిష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ఫైర్ ప్రాక్టీసెస్ కోడ్లో చేర్చబోతోంది. రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం రుణం ఇచ్చే సమయంలోనే ఫోన్ని లాక్ చేసే అవకాశంపై వినియోగదారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవటం తప్పనిసరి అన్నమాట. అంటే ఫోన్ను లాక్ చేసినప్పటికీ అందులో వాళ్ళ డేటా ఉంటుంది కదా, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే అధికారం రుణ సంస్థలకు ఏమాత్రం ఉండదు. ఓన్లీ ఫోన్ లాక్ చేస్తారంతే. వినియోగదారుల డేటాకు రక్షణ కల్పిస్తూనే రుణాల రికవరీకి వీలు కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా ఒక అధికారి తెలియజేసిన పరిస్థితి. మరి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, డిఎంఐ ఫైనాన్స్ కావచ్చు, చోళమండలం ఫైనాన్స్ కావచ్చు, ఇలాంటి ఫైనాన్స్ సంస్థలకు లబ్ధి చేకూరబోతోంది. ముఖ్యంగా ₹1,00,000 రూపు రుణాలు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ₹1,00,000 లోపు రుణాల్లో ఎగవేతలు చాలా ఎక్కువ ఉన్నాయంట. ఈ విధానం తీసుకొస్తే రికవరీలు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు లాక్ అయిపోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఈఎంఐలో తీసుకున్నాడు, ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాడు, 70,000 80,000, 4 నెలలు కట్టాడు. తర్వాత నుంచి కట్టడం మానేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఏం చేస్తారు, ఒక నెల చూస్తారు, ఇంకో సెకండ్ ఈఎంఐ కూడా కట్టకపోతే వెంటనే అతను ఫోన్ లాక్ చేసేస్తారనమాట. లాక్ చేస్తే అతను ఎవరికి కాల్ చేసుకోలేడు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగవు, అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అతనికి ఆ ఫోన్ ద్వారా రాదు. మొత్తం డెడ్ అయిపోయినట్టే ఉంటుంది. ఫోన్ పనిచేయదు కదా ఇంకా. సో కాబట్టి ఇక త్వరితగతిన ఈఎంఐ కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి మొండి బకాయిల్ని ఈ విధంగా చేస్తేనే, ఇలాంటి నిబంధనలు తీసుకొస్తేనే సరైందని చెప్పి ఫైనాన్స్ సంస్థలు భావిస్తున్నాయి. 2024 నాటి ఒక అధ్యయనం ప్రకారం దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో 1/3 చిన్న రుణాల ద్వారానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విధానంపై వినియోగదారుల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల లక్షలాది మంది వినియోగదారులను రుణ సంస్థలు ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ విధానం అత్యవసరమైన టెక్నాలజీని ఒక ఆయుధంగా మారుస్తుంది. రుణం తిరిగి చెల్లించే వరకు ప్రజల జీవనోపాధి, విద్య, ఆర్థిక సేవలను దూరం చేస్తుందని క్యాష్లెస్ కన్స్యూమర్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ కూడా ఆరోపించిన పరిస్థితి. నిజంగానే అతనికి మొత్తం కమ్యూనికేషన్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు అంతా ఫోన్ నుంచే కదా నడిపిస్తున్నారు. ఫోన్ ఒక్కసారి ఆ లాక్ అయిపోతే కనుక కాల్స్ రావు, కాల్స్ మనం రిసీవ్ చేసుకోలేము, కాల్స్ చేసుకోలేము. ఎలాంటి గూగుల్ పేలు, ఫోన్పేలు, ఏ యాప్ను కూడా వాడలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ నుంచి పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రాదు, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాదు. మొత్తం ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ స్తంభించిపోద్ది, వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది, మొత్తం కూడా పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చి లాక్ చేసి పారేస్తే అతని యొక్క పూర్తిగా అతన్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంటుంది. ఇది కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆర్బీఐ ఏం డెసిషన్ తీసుకుంటుంది? ఫైనాన్స్ సంస్థలు ఎప్పటి నుంచో మాకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ మొండి బకాయిల్ని పూర్తిగా తగ్గించడానికి ఇలాంటి నిబంధన కావాల్సిందే అని చెప్పి వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. మరి ఆర్బీఐ వాళ్ళకి అవకాశం ఇస్తుందా? ఫోన్ ఆన్ ది స్పాట్ 2 ఈఎంఐలు కనుక కట్టకపోతే లాక్ చేయాలని చెప్పి ఆ నిబంధనకి ఆర్బీఐ ఓకే చెప్తుందా? చూద్దాం ఏం జరగబోతుందో.